పెద్ది సినిమా నుంచి ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. అండ్ స్టార్టింగ్ నుంచి వచ్చినటువంటి అన్ని అప్డేట్స్లో కూడా జాన్వీ కపూర్, రామ్ చరణ్ ఇద్దరు జంట కూడా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఒకవేళ జాన్వీ కపూర్ ప్లేస్లో వాళ్ళ చెల్లెలు ఖుషి ఉంటుంటే ఏ విధంగా ఉండేది? ఒకసారి రామ్ చరణ్ పక్కన ఖుషిని ఊహించుకోండి. ఆ జంట పెద్ది సినిమాలో ఉంటే ఏ విధంగా ఉండేది, మీకు ఏ విధంగా అనిపిస్తుందో కూడా ఒకసారి అయితే కామెంట్ చేయండి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ సెలెక్షన్ అనేది నార్మల్ పద్ధతిలోనే జరిగిందన్నమాట. నార్మల్గా ఏదైనా ఒక సినిమాలో ఒక స్టార్ హీరో పక్కన హీరోయిన్ని సెలెక్ట్ చేయాలి అంటే చాలా మందిని కూడా సెలెక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళని చూసిన తర్వాత చెక్అవుట్ చేస్తూ ఉంటారు. చెక్ చేసిన తర్వాత ఎవరు పర్ఫెక్ట్గా సెట్ అవుతున్నారు, అండ్ ఒక క్యారెక్టర్కి ఎవరు పర్ఫెక్ట్గా సెట్ అవుతారని కాకుండా అండ్ హీరో పక్కన పర్ఫెక్ట్గా సెట్ అవుతుందా లేదని చెప్పేసి చాలా రకాలుగా 1,00,000 చెక్లన్నీ కూడా చేసిన తర్వాత అప్పుడు ఒక హీరోయిన్ని సెలెక్ట్ చేస్తారు. ఒక బాధ్యత అంతా కూడా డైరెక్టర్ పైనే ఉంటుంది. ఇక్కడ బుచ్చిబాబు గారు ఏం చేస్తారంటే ముందు నుంచి కూడా ఖుషిని అనుకుంటున్నాడు అన్నమాట. అంటే రామ్ చరణ్ గారి పక్కన పెద్ద సినిమాలో జాన్వీ కపూర్ కాకుండా వాళ్ళ చెల్లెలు ఖుషిని హీరోయిన్గా పెట్టాలి అని చెప్పేసి ముందు నుంచి కూడా ఎప్పుడైతే స్టోరీని ప్రిపేర్ అవుతున్నాడో అప్పటి నుంచి కూడా క్యారెక్టర్కి తన్నే ఊహించుకున్నాడు. మరి తీరా మాట్లాడడానికి వెళ్ళినప్పుడు జాన్వీ కపూర్ని చూసినప్పుడు అదేవిధంగా ఖుషిని చూసినప్పుడు ఏమనుకున్నాడంటే అరే ఖుషిని చూస్తే చిన్నపిల్లలాగా అనిపిస్తుంది, రామ్ చరణ్ పక్కన మరీ చిన్నపిల్లలాగా ఉంటుంది, వద్దు అని చెప్పేసి అక్కడికక్కడ డిసైడ్ అయిపోయి అరే ఖుషి వద్దు జాన్వీ కపూర్నే పెడదాము అని చెప్పేసి ఆయన అక్కడ డిసైడ్ అయిపోయి తనకు చెప్పడం జరిగిందన్నమాట. ఆ విధంగా ఖుషిని కాకుండా వాళ్ళ అక్క జాన్వీ కపూర్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత అడిగాడట, అంటే ఈ విధంగా ఆడడం వల్ల ఏమైనా ఫీల్ అయ్యారా అని చెప్పేసి అడిగినప్పటికీ కూడా లేదు, ఆ విధంగా ఏం లేదని చెప్పేసి తను కూడా సమాధానం చెప్పిందంట. ఆ విధంగా జాన్వీ కపూర్ని రామ్ చరణ్ గారి పక్కన పెద్ద సినిమాలో సెలెక్ట్ చేసుకున్నారనమాట. మరి వీళ్ళిద్దరు జోడీ అనేది నిజంగా ఇప్పుడు మాత్రం చాలా పర్ఫెక్ట్ అనమాట. ఒకవేళ ఖుషి ఉన్నా కూడా మేమైతే ఊహించుకోలేము, జాన్వీ కపూరే పర్ఫెక్ట్ సెట్ అయింది. రామ్ చరణ్ జాన్వీ కపూర్ జంట చూడముచ్చటగా ఉంది. సినిమా అంతలో కూడా వీళ్ళిద్దరు జోడీ అనేది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటుందని చెప్పేసి కూడా ట్రైలర్ చూసిన తర్వాత అందరూ కూడా ఫీల్ అవుతూ ఉన్నారు. మరి ఆ ట్రైలర్లో ఒక్కొక్క సీన్ అనేది ఒక్కొక్క అద్భుతం అన్నమాట. అండ్ మరీ ముఖ్యంగా జాన్వీ కపూర్ యొక్క అందాలు ఇంకా అందరూ కూడా చాలా కనెక్ట్ అవుతున్నారు అనమాట జాన్వీ కపూర్తో. తన యొక్క వేషధారణ అంటే డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు, ఆ యాస కావచ్చు, ఆ మాటలు కావచ్చు, తన యాక్టివిటీ అనేది చాలా అద్భుతంగా చూపించారు. పక్కా విలేజ్ మాస్ బ్యాక్డ్రాప్లో ఉన్నటువంటి ఒక అమ్మాయి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చూపించారనమాట. మరి ఖచ్చితంగా జాన్వీ కపూర్ అయితేనే బాగుంది. ఒకవేళ ఖుషిని పెట్టుంటే మాత్రం మేము ఊహించుకోలేము, అంతగా పర్ఫెక్ట్గా సెట్ అయ్యేది కాదు రామ్ చరణ్కి ఖుషికి అని చెప్పేసి కూడా బుచ్చిబాబు గారు చెప్పిన తర్వాత చాలామంది అయితే అనుకుంటూ ఉన్నారనమాట. అండ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు ఆల్రెడీ మనకు తెలుసు పెద్ద సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేసింది, టీం అందరూ కూడా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు, ప్రమోట్ చేస్తూ ఉన్నారు, అందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ క్రమంలోని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు బుచ్చిబాబు గారు హీరోయిన్ సెలక్షన్ గురించి మాట్లాడడం జరిగింది. అప్పుడే ఈ విషయాన్ని చెప్పాడనమాట. ఇక్కడ చెల్లెల కోసం వెళ్తే అక్క సెట్ అయింది అని చెప్పేసి, ఖుషి కోసం వెళ్తే జాన్వీ కపూర్ని సెలెక్ట్ చేశాము పెద్ద సినిమాలో హీరోయిన్గా అని చెప్పేసి చెప్పారనమాట. ఆయన చెప్పినప్పటి నుంచి ఆ ఒక వీడియో, ఆ ఒక మాటలు అనేవి చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. ఓవరాల్గా అయితే మీరేమనుకుంటున్నారు? జాన్వీ కపూర్, ఖుషి వీళ్ళిద్దరిలో పెద్ద సినిమాలో ఎవరైతే పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి.